ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా రెండో రోజు ఆలయాన్ని అలంకరించారు. ముత్యాలమ్మకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ పట్టు వస్త్రాలు, పూజా సామాగ్రి అందజేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి తొలుత మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికిన అధికారులు దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చీళ్లకూరు మండలంలో 2019 నుండి ఆగిపోయిన అభివృద్ధి పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో వచ్చే మార్గంలో కళ్లకు కనపడుతోందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. అమ్మవారి దయ వలన అందరూ బాగుండాలి, ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని వేడుకున్నట్లు రవిచంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు దీవెనలు ఉండాలని, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వారికి శక్తిని ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది. గూడూరు నుంచి ముత్యాలమ్మ తల్లి దేవస్థానానికి వస్తుంటే దారి పొడవునా గూడూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు 2014-19 పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని ఓ ఇండస్ట్రియల్ సిటీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రణాళికలు ఈరోజు సాగర్మాల ప్రాజెక్టు కానీ, క్రిస్ సిటీ కానీ, స్థానికంగా అనేక పరిశ్రమలని భవిష్యత్తులో తీసుకొచ్చి యువత ఉపాధి కల్పన కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి శ్రమ త్వరలోనే మనం ఫలితాలను చూడబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం.